డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అందరికీ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసింది 21, 22, 23, 24 ఎవరికైతే ఉందో మరి 21ని మరి ఈరోజు అయితే 20వ తారీఖు రేపు మనకి ఎగ్జామినేషను ఏ విధంగా రావచ్చు. జనరల్గా ఏంటంటే 22 వాళ్ళకి ఏంటంటే 22nd ఎగ్జామ్ వాళ్ళకి 21 అనేది ఏ విధంగా కొద్దిగా ఐడియా ఉంటుంది, బేసికల్గా ఐడియా ఉంటుంది. మనకి ఫస్ట్ డే మరి ఉన్న వాళ్ళకి కొద్దిగా టెన్షన్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి. ఎవరికైతే ఎగ్జాము 21st ఎగ్జామినేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 21st ఏ విధంగా వస్తుంది, ఈజీగా వస్తుందా, మోడరేట్గా వస్తుందా, మరి టఫ్గా వస్తుందా? ఈ టఫ్ ఈజీ అనేది ఎవరికి భయం అంటే బాగా ప్రిపేర్ అయిన వాడికి, వెల్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి బాగా భయం అమ్మ. మరి గుడ్డి వాళ్ళు ఉంటారు, గుడ్డి వాళ్ళకి వాళ్ళ ప్రిపేర్ కాని వాళ్ళు గుడ్డి వాళ్ళతో సమానం. వాళ్ళకి ఏంటంటే పగలు రాత్రి తేడా ఏం తెలియదు. అంటే పేపరు ఈజీయా టఫా మోడరేట్ అనేది ఏ విధమైన మరి డిఫరెన్స్ ఏమీ తెలియదు. ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగా కష్టపడి జేఈ 2026 జనవరి సెషన్కి ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే పేపర్ ఈజీయా మోడరేట్ టఫ్ అని తెలుస్తుంది. రేపు ఎలా రాబోతుంది, మనం గుడ్డివాళ్ళం కనుక మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మంచిగానే ప్రిపేర్ అయ్యని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలు ఎన్ఐటీలో జారుతారు, ఇబ్బంది లేదు. నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఎన్ఐటీలో ఐఐటీలో సీరియస్గా ఉండే సబ్స్క్రైబర్స్, మెంటర్షిప్ తీసుకునే వాళ్ళే ఉన్నారు మన ఛానల్లో ఎక్కువ మంది. మరి అది ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్. మనకి లాస్ట్ ఇయర్ మరి షిఫ్ట్ 1 అయితే 22nd ఇప్పుడు 21st వచ్చింది పేపర్ అయితే. మరి జాన్ 2025 జాన్ షిఫ్ట్ పేపర్ డిస్కషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి ఎలా వచ్చిందంటే సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ అకార్డింగ్ టు ద స్టూడెంట్స్, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ప్రకారం ఫిజిక్స్ చాలా ఈజీగా ఉందమ్మా. ఫిజిక్స్ చాలా ఈజీ, ఫార్ములా బేస్డ్, డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్కి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ మెకానిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫిజిక్స్లో మనకు మెకానిక్స్ కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ మోడర్న్ ఫిజిక్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ రావటం అయితే. కెమిస్ట్రీ వాజ్ ఈజియెస్ట్ సెక్షన్. లాస్ట్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద అన్ని షిఫ్టుల్లో కెమిస్ట్రీ చాలా డెడ్ ఈజీగా ఉంది. ఫస్ట్ ఫిజిక్స్ అయితే ఉంది. ఇక మ్యాథమెటిక్స్ అంటావా, ఇక దాని సంగతి చెప్పలేమమ్మా. మ్యాథమెటిక్స్ కొద్దిగా మరి క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, ఎందుకంటే లెంతీ క్వశ్చన్స్ అని. మరి ఎక్కువగా ఫిజిక్స్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇచ్చారంట. బుక్స్ గుర్తుపెట్టుకోండి, కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎక్కువగా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అయితే రావటం జరిగింది. ఒక్కసారి ఎన్సీఆర్టీ బుక్స్ని కూడా రివిజన్ చేసుకోండి. ఈరోజు మనకి ఒక్కరోజు టైం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ ఫ్రమ్ ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మోడర్న్ ఫిజిక్స్ ఓవరాల్గా పేపర్ కూడా మోడరేట్గానే ఉందని స్టూడెంట్స్ అయితే, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మరి వాళ్ళ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ షిఫ్ట్ 22nd జనవరి షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే మరి ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉండని ఇక్కడ సమాచారము. మోడరేట్గా మనం దీని మీద వీడియో కూడా చేయటం అయితే జరిగింది. ఫిజిక్స్ చాలా ఈజీ టు మోడరేట్, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారమ్మా ఇది. మరి 21st మనకి రేపు ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. లాస్ట్ ఇయర్ అయితే ఏం చేశారంటే కైనమాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట, మోడర్న్ ఫిజిక్స్ డయోడ్ నుంచి, ఇలా మంచిగా క్వశ్చన్స్ రావటం. ఇకపోతే కెమిస్ట్రీ నుంచి అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా అడిగారు. కెమిస్ట్రీ కూడా ఈజీ టు మోడరేట్ ఉందంట. ఆటమ్ స్ట్రక్చర్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు, మరి కెమికల్ కైనమాటిక్స్ నుంచి, ఎనిమీ నుంచి, మోల్ కాన్సెప్ట్ నుంచి మంచి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి లాస్ట్ ఇయర్. మరి స్టీరియో కెమిస్ట్రీ నుంచి, ఐసోపెర్పస్, మోర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా మంచిగానే క్వశ్చన్స్ అయితే వచ్చినాయి లాస్ట్. ఇక మ్యాథమెటిక్స్ అయితే చెప్పలేనమ్మా, లెంతీగా ఉంటుంది, పేపర్ కూడా లెంతీగా ఉంటుంది. మరి మెట్రిక్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. మ్యాథమెటిక్స్లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ని ట్రై చేయండి. మ్యాథమెటిక్స్లో మనకు 10-12 చేసినా హ్యాపీ, మీరు మళ్ళీ ఎన్ఐటీలో సీటు వచ్చేసింది, నో ప్రాబ్లం. 10-12 కంటే ఎక్కువ చేయమాకండి. మీకు కరెక్ట్గా కాన్ఫిడెంట్ ఉంటేనే మ్యాథమెటిక్స్ చేయండి, లేకపోతే 10-12 క్వశ్చన్స్ చేసినా సరే. మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ వచ్చినాయి, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, రిలేషన్స్ బిట్వీన్ రూట్స్. ఓవరాల్గా మరి లాస్ట్ ఇయర్ 99.9% 200 పైన మార్క్స్, ఓవరాల్గా మరి 190. మరి మంచిగా మరి
ఈజీ టు మోడరేట్గానే ఉంది లాస్ట్ ఇయర్ పేపర్ అయితే 22nd పేపర్. అదేవిధంగా రేపు పేపర్ కూడా ఈజీ టు మోడరేట్గా ఉండే అవకాశం ఎక్కువగా. ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చింది ఎక్కువగా ఏంటంటే ఈ పీవైక్యూస్ మీద ఎక్కువ వచ్చి అడిగాడు అమ్మాయి వీడు. లాస్ట్ ఇయర్ అంటే మనకి 2023 పేపర్లు అడిగాడు, 2024 పేపర్లు అడిగాడు. అందుకని మనము పీవైక్యూస్ని ఎక్కువ సాల్వ్ చేయమని స్టూడెంట్కి చెప్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత బాగా చేసిన వాళ్ళకి అంత మంచి పర్సంటైల్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది స్టూడెంట్స్కి. ఎక్కువ పీవైక్యూస్ని బట్టే వచ్చేసింది లాస్ట్ ఇయర్. ఈజీ టు మోడరేట్గా ఉంది. రేపు పేపర్ కూడా మనకి ఈజీ టు మోడరేట్గా వచ్చే అవకాశం. ఇక మరి 22nd రేపు మరి సెకండ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉండొచ్చు అంటే మరి షిఫ్ట్ 1 పేపర్ ఈజీ టు మోడరేట్ ఉంది. ఎన్టీ ఆల్సో కండక్ట్ షిఫ్ట్ 2 పేపరు ఎగ్జామ్ ఆన్ సేమ్ మనకి 3 నుంచి 6 గంటల వరకు కూడా మరి కండక్ట్ చేశారు. క్యాండిడేట్ కెన్ చెక్ ఇది డిఫికల్టీ లెవెల్ షిఫ్ట్ 2 స్లైట్లీ డిఫరెంట్ ఎస్పెషల్లీ కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఉంటుంది. కొద్దిగా కెమిస్ట్రీ అయితే డిఫరెంట్గా ఉండటం అయితే జరిగింది. దాని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ మనము చేసిన అనాలిసిస్ అమ్మ, ఇది స్టూడెంట్స్ చెప్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ మనకి షిఫ్ట్ 2 22nd రేపు జరిగే పేపర్ షిఫ్ట్ 2 కూడా మరి పేపర్ అనాలిసిస్ ఇది ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్గానే ఉంది లాస్ట్ ఇయర్. కైనమాటిక్స్, మోడర్న్ ఫిజిక్స్, డయోడ్, ప్రొజెక్టైల్ నుంచి కూడా క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మ, ఫార్ములా బేస్డ్ ఫిజిక్స్ కొద్దిగా ఫార్ములా బేస్డ్ ఇచ్చాడు, డైరెక్ట్ అటాక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎర్రర్స్ కానీ, డైమెన్షన్స్ కానీ, రే ఆప్టిక్స్ కానీ ఇవి కూడా ఇవ్వటం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ఫిజిక్స్లో. కెమిస్ట్రీ అయితే ఆర్గానిక్, ఈజీ మోడరేట్, ఆటమ్ స్ట్రక్చర్స్ ఇవి కూడా మోల్ కాన్సెప్ట్. మ్యాథమెటిక్స్ లెంతీగా ఉంది. మరి పేపర్ కూడా ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. ఇది లాస్ట్ ఇయర్ ఓవరాల్గా ఈజీ పేపర్గానే ఉంది. ఈజీగానే ఉండటం జరిగింది. ఓవరాల్ కెమిస్ట్రీ పేపర్ ఈజీగా ఉంది, ఫిజికల్ పేపర్ ఈజీగా. మరి ఈరోజు రేపు జరిగే పేపర్ మీకు ఈజీ టు ఆల్మోస్ట్ ఆల్ ఈజీ టు మోడరేట్గానే అనుకోవచ్చు. ఈవెన్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ లెంతీగా ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ 6 నిమిషాలు పడుతుందంట, అది గుర్తుపెట్టుకోండి. 6 minutes పడుతుంది. ఆల్జీబ్రా, కోఆర్డినేషన్ జామెట్రీ ఉంది. ఆల్జీబ్రా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కోఆర్డినేట్ 2 ఇచ్చాడంట. 3D జామెట్రీ నుంచి 3 ఇవ్వటం జరిగింది. వెక్టర్ నుంచి 3 minutes. ఇవన్నీ ఏమైనా మరి ఉంటే ఒక్కసారి చూసుకోండి, షార్ట్ నోట్స్ చూసుకోండి. ఎక్కువగా నేను చెప్పానని చెప్పి చూసుకోవద్దు. మరి ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్, మరి 12 to 15 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇచ్చాడంట. మరి రేపు జరిగే షిఫ్ట్ 2కి ఈ విధంగా రావచ్చాము. మరి ఇది జస్ట్ అనాలిసిస్ అమ్మ, అంతేగాని ఎలాగ వస్తుంది ఎలాగే రాదు అని ఒక అనాలిసిస్ ప్రకారం మీలో భయం పోగొడటానికి వీడియో చేయడం జరుగుతుంది. ఈవెను మనకి రేపు వచ్చే పేపర్ ఈవెన్ జేఈ మరి చైర్మన్కి కూడా ఎవరికి కూడా తెలియదు. టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. చూడండి మరి ఫోటో ఎలక్ట్రిక్, మోడర్న్ ఫిజిక్స్ ఇది. అందుకని జస్ట్ మీకు భయం పోగొడటం కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది. కానీ రే ఆప్టిక్స్ ఈజీ టు మోడరేట్ ఓవరాల్గా మనకి రేపు ఈజీ టు మోడరేట్ పేపర్ రావచ్చమ్మ. కాన్ఫిడెంట్గా ఉండండి స్టూడెంట్స్. మనకి మీకు ఈజీగా వచ్చినంత మాత్రం ఇప్పుడు పేపర్ ఈజీ టఫ్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజీగా వచ్చినంత మాత్రం సపోజు ఈజీగా వచ్చిందనుకోండి మీకు మార్క్స్ ఏం పెరగవు. ఈజీగా వస్తే టఫ్గా వచ్చినంత మాత్రాన్ని మార్కులు తగ్గవు. సపోజ్ ఈజీగా వచ్చిన స్టూడెంట్స్కి ఒక 200 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, టఫ్గా పేపర్ వచ్చింది అనుకోండి అతనికి 150 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి ఓవరాల్గా వాళ్ళకి యావరేజ్ తీసేసరికి ఇతనికి 175 అంటే మరి వీళ్ళకి -25 అవుతుంది. అంటే అప్పుడు 175 మార్క్స్ అవుతుంది. వీళ్ళకి +25 మార్క్స్ మరి 170. ఓవరాల్గా నీకు నాకు సపోజ్ నీకు ఈజీగా వచ్చింది, నాకు టఫ్గా వచ్చింది 175 అంటే ఎక్కువ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకరికి ఈజీ రావచ్చు, ఒకరికి టఫ్ రావచ్చు. ఎందుకంటే ఈజీగా వచ్చి టఫ్గా వచ్చిన వాళ్ళకి అలా నార్మలైజేషన్ చేయలేదు అనుకోండి, అన్యాయం జరిగిపోయింది కదా. టఫ్గా వచ్చిన నాలాంటి స్టూడెంట్స్కి అన్యాయం జరిగిపోయింది. ఈజీగా వచ్చిన స్టూడెంట్కి ఎన్ఐటీ వస్తుంది. అలాంటి మరి ఒక దాన్ని తీసివేయటం కోసం నార్మలైజేషన్ ప్రక్రియ అని ఒకటి ఉంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లు కూడా అందరూ కూడా మరి ఎన్ఐటీ ఐఐటీలో ఉండాలి. ఇది గోల్డెన్ డేస్. మీ జీవితంలో ఇలాంటి డేస్ అయితే మళ్ళీ తిరిగి రావు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి.
ఫిబ్రవరి 15 మన మెంటర్షిప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.